ఫ్యాన్స్ కు సంక్రాంతి జనవరి 10 ముందే వచ్చేసన్న 2025తో కొత్త పాయింట్ కొత్త ఫ్రెష్ గా ఒక కొత్త ఛానల్ మనకు శంకరయ్య డైరెక్షన్ లో గేమ్ చేంజర్ మూవీ వచ్చిందన్న. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారు ఈ మూవీలో వేరే లెవెల్ అయినా ఆయన నటించాడు అనేదానికంటే ఈ మూవీలో ఆయన జీవించారన్న, వేరే లెవెల్ ఇచ్చి పడేసిన మూవీ చాలా చాలా బాగుంది. ఆయన ఇందులో కొన్ని పాత్రలు చేశాడు. ఆయన చేసిన ప్రతి ఒక్క ఏ పాత్రకు ఆ పాత్ర స్పెషల్ అన్న, దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. శంకర్ సార్ ఎన్నుకున్న కథను 100కు 1000 రెట్లు కరెక్ట్ గా తీసి మన ముందుకి మూవీ తీసుకొచ్చారన్న. 2025 టాలీవుడ్ ఇండస్ట్రీ సినిమా రికార్డులను బదులు కొట్టేస్తాన, మామూలు కాదు. సినిమా అయితే చాలా బాగుంది. ఫైట్లు కానీ పాటలు కానీ మనకు హీరోయిన్ కానీ మనకు విలనిజం కానీ మ్యూజిక్ కానీ బీజిఎం కానీ ఎక్కడ బోరు కొట్టకుండా ఎక్కడ ల్యాగ్ లేకుండా ఈ సీను విమర్శించడానికి విమర్శలకు సైతం కూడా లేకుండా శంకర్ సార్ చాలా నీట్ గా క్లీన్ గా మూవీ డైరెక్ట్ చేసి మన ముందుకు తీసుకొచ్చారు భయ. నా వరకు అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి యాక్టింగ్ వేరే లెవెల్ ఇచ్చి పడేసిన భయ. ఇంకోటి ఇండియాలో నెంబర్ 1 అంటే ఓన్లీ శంకర్ సార్ భయ. ఆయన తర్వాత ఎవరైనా ఆయన మాదే డైరెక్ట్ చేయాలంటే వేరే వాళ్ళతో కాదు భయ. ఎవరైనా చేయాలంటే అది మళ్ళీ ఆయనే చేయాలి. కాబట్టి నెంబర్ 1 ఇండియా డైరెక్టర్ శంకర్ గారు ఈ మూవీ మనకు గేమ్ చేంజర్ మూవీ తీసుకొచ్చారు. మూవీ చాలా బాగుంది. మూవీలో ఎక్కడ ల్యాగ్ లేదు. చాలా మంది ఎవరు అది అంటున్నారు, అలాంటి ఏం లేదు భయ. ఒకే ఒక్కడు జంటి మీద భారతీయులు అంటున్నారు. ఇది ఆ టైంలో ఆ జోనర్లో అలా తీశారు భయ. ఇప్పుడు ఇది 2025 జోనర్లో 2000 మళ్ళీ ఫ్రెష్ గా పాయింట్ అదే కానీ లోపల కథ ఒకటే కానీ కథాంశం కథకు చాలా తేడా ఉంటుంది. అది చాలా మందికి తెలియదు. మనం ఏం చేస్తాము, కథ వేరు కథాంశం వేరు భయ. కథలోని కథాంశాన్ని తీసుకొని మనకి గేమ్ చేంజర్ లో శంకర్ గారు తీశారు. మూవీ అయితే ఇచ్చి పడేసిను. ఈ మూవీ అయితే నాకు ఎన్నిసార్లు చూడబోతుంది భయ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దగ్గర మూవీలో యాక్టింగ్ వేరే లెవెల్ భయ. అలా ఇలా కాదు, మన థియేటర్ లో కూర్చుంటే సీట్లు ఉండే పైన కూర్చొని మళ్ళీ కిందికి ఎగిరి పడే తట్టుకుంది భయ. తమనైనా మ్యూజిక్ ఇచ్చి పడేసిన మూవీ అయితే చాలా చాలా బాగుంది. 2025 ఈసారి సంక్రాంతి వినైతే గేమ్ చేంజర్ భయ. మూవీ అయితే చాలా బాగుంది. ఇది అందరూ చూడాలని కోరుకుంటా. పాలిటిక్స్ కూడా కొన్ని చూపించారు. పక్కాగా యూత్ కూడా మూవీ చూడాలని కోరుకుంటున్నా. జై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. భక్తులు క్యూ కట్టినట్టే ఇక్కడ రాగానే ఐమాక్స్ లో కూడా క్యూ కట్టారు. మన టీఎఫ్ఐ ఫ్యాన్స్ కదా మనందరము. టీఎఫ్ఐకి మనం ఏకంటూ ఇదే కదన్న. సో వచ్చినందుకు డిసప్పాయింట్ చేయలేదు అందరూ. చాలా బాగుంది సినిమా. చల్లో 3 o'clock లేచి 4 o'clock బండి మీద వస్తుంటే చలి 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 వండికి గూస్ బంప్స్ వచ్చాయన్నమాట చలితో. సినిమా లోపలికి వెళ్ళాం. ఈసారి కూడా గూస్ బంప్స్ వచ్చినాయి అన్న, కానీ చలితో రాలేదు ఈసారి. రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్ అన్న, హెలికాప్టర్ సీన్ ఉంటుంది. గూస్ బంప్స్ మైండ్ బ్లోయింగ్. పెట్టేయచ్చు 600, 700, 800, 900,000 రూపీస్ ఇంట్రడక్షన్ షాట్ పెట్టేయచ్చు. వర్త్ ఇంట్రడక్షన్ షాట్ వర్త్ వర్మ. ఇంటర్వెల్ బ్యాంగ్ తమను కొణిదల్ తమన్ అన్న. ఇంటర్వెల్ బ్యాంగ్ కొణిదల్ తమన్. ఓకే, హైరాణ సాంగ్ లేదు. మరి ఏదో 14 తర్వాత యాడ్ చేస్తా అంటున్నారు. మరి అది హైరాణ సాంగ్ ఉంటే ఇంకా బాగుండేది. ఆ 3 సాంగ్స్ కూడా విజువల్ వంటర్స్ అన్న. శంకర్ గారు ప్యూర్ కోర్ ఏదైతే స్ట్రెంత్ ఉంటుందో సాంగ్స్ పిక్చరైజేషన్ లో, మనం రోబోలో కానీ ఒకే ఒక్కళ్ళ కానీ బాయ్స్ లో కానీ చూసిన విజువల్ ఎక్స్ట్రావాంజా ఈ సినిమాలో 3 సాంగ్స్ ఉంటాయి. దోప్ సాంగ్ కానివ్వండి, మన జరగండి సాంగ్ కానివ్వండి, రామచ్చ మచ్చ సాంగ్ బాగా తీశారు. దోప్ సాంగ్ అయితే ఫిదా అయిపోయిన అన్న. రామ్ చరణ్ డాన్స్, గ్రేస్, సాంగ్, కొరియోగ్రఫీ చాలా బాగుంది. దోప్ సాంగ్. ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్ గారి గురించి చెప్పని అవసరమే లేదన్న. తెలుగు సినిమా ఆడియన్స్ ఎలా ఓన్ చేసుకున్నారో ఆయన ఇంకా 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 ప్రతి ఎక్స్పీరియన్స్ పెంచుతూ ఉన్నారు. ఫేస్ ఆఫ్ సీన్స్ బిట్వీన్ హీరో అండ్ విలన్ ఎక్స్ట్రాడినరీ, ఎంగేజింగ్. ఎస్జే సూర్య ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ అసెట్ రామ్ చరణ్ గారితో పాటుగా. ఎందుకంటే రామ్ చరణ్ గారు 2 hours 45 minutes లో 5-6 వేరియేషన్స్ చేసి ఐఏఎస్, ఐపీఎస్, స్టూడెంట్, యాంగ్రీ యంగ్మన్, ఇన్నోసెంట్ ఆఫీసర్ ఇవన్నీ చేసినప్పుడు కూడా స్టిల్ ఫేస్ ఆఫ్ సీన్స్ హీరోతో ఇస్తుంటే మనము ఎస్జే సూర్యని చూస్తున్నామంటే ఫెంటాస్టిక్ జాబ్. ఎస్జే సూర్య కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు, అది కూడా టాప్ నాచ్. తమన్ అప్పన్న క్యారెక్టర్ కొణిదెల చిరంజీవి. అప్పన్న క్యారెక్టర్ రంగస్థానంలో ఎలాగైతే మనము ఇప్పటికీ చిట్టిబాబు క్యారెక్టర్ కి ఎంత ఫ్యాన్స్ ఉంటారో, కల్ట్ ఫ్యాన్స్, అప్పన్న క్యారెక్టర్ కూడా కల్ట్ ఫ్యాన్స్ వస్తారు. అంజలి క్యారెక్టర్ కూడా సోల్ ఆఫ్ ది మూవీ అన్న. అంజలి క్యారెక్టర్ చాలా బాగుంది. అంజలి క్యారెక్టర్ గారు కూడా, శ్రీకాంత్ గారి క్యారెక్టర్ కానివ్వండి, ఎస్ఎస్ సూర్య పక్కన ఉన్న జయరామ్ రమేష్ గారి క్యారెక్టర్ కానివ్వండి, సముద్రకాని గారి క్యారెక్టర్ కానివ్వండి బాగుంది. ఇంకోటి గుడ్ థింగ్ ఏంటంటే అన్న, ఈ మధ్యన సునీల్ టిపికల్ కామెడీ టైమింగ్ మిస్ అయింది కదా, ఈ సినిమాలో ఉంది, కనిపిస్తుంది. అదొక గుడ్ థింగ్. యాజ్ అ టిఎఫ్ఐ లవర్ గా, సునీల్ ఫ్యాన్ గా కూడా ఓవరాల్ గా సినిమా చాలా బాగుంది. గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్, జై రామ్ చరణ్, జై హింద్, జై టిఎఫ్ఐ. ఇప్పుడే గేమ్ చేంజర్ మూవీ చూసేసి వచ్చినానండి. సో మూవీ అయితే నిజం చెప్తున్నాను, నాకైతే నచ్చింది.
ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది, ఓవరాల్ గా మూవీ బాగుంది. సో ఏదో కొంతమంది చూస్తున్నాను నేను యూట్యూబ్ లో, ఇప్పుడు చూస్తా ఉంటే గూగుల్లో చూస్తా ఉంటే ఏదో కొంచెం నెగిటివ్ చేయాలని చూస్తాను కానీ, సో మూవీ అయితే బాగుంది అనమాట. మూవీ ఫ్రెష్ మైండ్ తో వెళ్ళి చూసిన ఆడియన్ గా నేను చెప్తున్నాను. సో నాకైతే నచ్చింది, ఒప్పుకుంటాను. ఒక 2 hours 45 minutes మూవీలో ఒక 15-20 minutes వాళ్ళు ఇంకొంచెం ఏమైనా బెటర్ చేస్తుంటే బాగుండేదని నాకు అనిపించింది. కానీ బట్ ఓవరాల్ గా మనకు మూవీ చూసి బయటకు వచ్చిన తర్వాత మంచి మూవీ చూస్తామే అనే ఫీల్ అయితే మనకు ఉంటుంది. సో భారతీయుడు 2 నేను కూడా ఒప్పుకుంటాను, శంకర్ గారు అవుట్ ఆఫ్ ఫామ్ అని నాకు అనిపించింది. బట్ కానీ ఈ మూవీలో ఏంటంటే శంకర్ గారు ఇస్ ఫామ్ ఇస్ బ్యాక్ అన్నట్లు నాకు అనిపించింది అనమాట. సో అదేనండి, అంటే రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ కావచ్చు, ఇప్పుడు మనం చూస్తే లైక్ జూనియర్ రామ్ చరణ్ గా లేదా ఫాదర్ క్యారెక్టర్ చేసిన రామ్ చరణ్ గా, సో అప్పన్న క్యారెక్టరైజేషన్ చేసిన రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆ నత్తిని పోర్ట్రే చేయడం కావచ్చు, ఆ సీన్స్ కావచ్చు, ప్రజల మీద ప్రజలు బాగుండాలనే తన సంకల్పం కావచ్చు, తన యాక్టింగ్ అయితే నేషనల్ అవార్డు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఫాదర్ క్యారెక్టర్ చేసిన రామ్ చరణ్ గారు చాలా మంచి మెచ్యూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చినారు. అండ్ అంజలి గారు కూడా బాగా చేస్తారనమాట. ఓవరాల్ గా రామ్ చరణ్ గారికి డెఫినెట్లీ ఇదైతే మూవీ హిట్ మూవీనే. అండ్ శంకర్ గారి మార్పు కూడా కనబడింది. సంక్రాంతికి అయితే ఫస్ట్ హిట్ ఆల్రెడీ ఇంకా మనం ఫిక్స్ అయిపోవచ్చు. పుష్ప 2 రికార్డ్స్ అంటే మనకు కంపారిజన్స్, అంటే పుష్ప 2 ఆ లెవెల్ కలెక్షన్స్ రావడానికి 2 ప్లస్ పాయింట్లు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే అది ఆల్రెడీ ఒక ఫ్రాంచైజ్ అనమాట. రెండోది టికెట్ రేట్లు కూడా వాళ్ళకి బాగా హెల్ప్ఫుల్ అయింది. సో అంటే కంపారిజన్స్ నాకు కలెక్షన్స్ తెలియదు, కానీ మూవీ అయితే మంచి సోషల్ ఇష్యూస్ బాగా కవర్ చేస్తారనమాట. మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, హ్యాపీగా వచ్చి చూడొచ్చు. గేమ్ చేంజర్ మూవీ ఎట్లా అనిపించింది? ఇప్పుడే నేను గేమ్ చేంజర్ సినిమా చూశాను భయ్య. ఈ సినిమా 50,000 కోట్లే కాదు, 1,00,000 కోట్లు కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి భయ్య. నేను ఇప్పుడే చూసా, రాత్రి నుంచి ఎక్కడ పడుకున్నా ఏడే, ఈ థియేటర్ ముందే రాత్రి 12 గంటల నుంచి కాపు కాస్తున్నాం, వెయిట్ చేస్తాను. ఇదో సినిమా టికెట్ కూడా ఉంది, నాకు చూపిస్తున్నాడే. సినిమా టికెట్ ఇద్దండి, 470 రూపాయలు పెట్టి కొన్నా, నేనే కొన్నా ఈ సినిమా. లేదు అబద్ధం, ఇంకా చిన్నగల చూడు చింపేశారు. ఏడుంది సినిమా టికెట్, ఏడా చింపారు సగం. ఈ సినిమా నేనే చూశాను, నేను కష్టపడి సంపాదించిన డబ్బులతో పెట్టిపోయే ఈ సినిమా. నాలాంటి కూలి పని, అంటే నాలాంటి లేబర్ల వాళ్ళే చూశారు ఈ సినిమా. అలాంటిది దయచేసి మీరు కూడా అందరూ ఈ సినిమా రండి, చూడండి. ఈ సినిమా ఏంటంటే సంక్రాంతి పండగకి అందరూ కుటుంబంతో వచ్చి చూడాల్సిన సినిమా ఇది. ఇలాంటి సినిమాలు రావు. స్టోరీ ఎట్లుంది? స్టోరీ అయితే 100 నిజంగా. ఇది ముఖ్యంగా ప్రజలకు సంబంధించిన సినిమా, అంటే ఇది ఒక ప్రజల సినిమా. ఇలాంటి సినిమాలు ఈ రోజుల్లో లేవు ఎక్కడ. నువ్వు చూసుకో కావాలంటే, చరిత్రలో గుర్తుండిపోయే సినిమా ఇది. చరిత్రను చూసుకుంటే మీరు ఇలాంటి సినిమాలు అయితే ఎక్కడ లేవు. ఇలాంటి సినిమాలు రావాలి, కానీ ఇంకా ముందు వస్తారో చెప్పలేము. ట్రిపుల్ బీటీఎస్ ఉందంట. ట్రిపుల్ ఆర్ అంత భయ, ఒక్క సోజాలు అంతే. ట్రిపుల్ ఆర్ అయినా, పుష్ప అయినా, బాగుపోయినా ఒక్క సోజాలు. ఇది ఒక గ్లోబల్ సినిమా, ఆయన ఒక గ్లోబల్ స్టార్ కాబట్టి ఇది ఒక గ్లోబల్ సినిమా. ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా ఆడాలి, ఆదరించాలి. ఇంకా 1,00,000 కోట్లు కూడా దాటేద్దాం అనుకోండి. ఎందుకంటే గ్లోబల్ మీద మొత్తం మీద ఈ సినిమా వేస్తే ఇది ఖచ్చితంగా, ఇది పైగా ప్యాన్ ఓల్డ్ పోలి ఇది ఒక ప్యాన్ ఓల్డ్ సినిమా. ఇది చూడండి, టికెట్ కొన్నా 500 పెట్టి నేనే కొన్నా టికెట్. మీకు ఏమని చెప్పండి, కొనండి అందరూ సినిమా టికెట్లు కొనండి, సినిమాని ఆదరించండి, సినిమాని అభిమానించండి. ఇంక ఈ సినిమాలో పొలిటికల్ వార్ అయితే మామూలుగా అయితే లేదు భయ. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. అందరూ ముఖ్యమంత్రులు కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఖచ్చితంగా ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్న సిచ్యువేషన్ మీద తీసిన సినిమా ఇది. కాబట్టి ఇటువంటి సినిమాలు వస్తే ఏమవుద్దంటే ప్రజలు మారతారు. పైగా ఇది ఒక ఫ్యామిలీ డ్రామా సినిమా, ఇది ఫ్యామిలీతో చూసే సినిమా. ఇలాంటి సినిమాలు రావాలి కాబట్టి ఖచ్చితంగా దయచేసి అందరూ సంక్రాంతి పండుగకి సినిమాకి వెళ్ళండి. జై రామ్ చరణ్. సినిమా బాగాలేదు భయ్య. టీఎఫ్ఐ ఫ్యాన్ గా అండ్ యాజ్ ఏ మెగా ఫ్యాన్ గా నచ్చలేదు సినిమా. వరెస్ట్ సినిమా. సారీ చరణ్ అన్న, బాగాలేదు, బాగా తీయలేడు. మెగా ఫ్యాన్, టాలీవుడ్ ఫ్యాన్, మెగా ఫ్యాన్ అనుకో మెయిన్లీ, కానీ నచ్చలేదు భయ్య సినిమా. నాకని కాదు, యాజ్ ఎవరి ఆడియన్స్ కి నచ్చదు, బోరింగ్ ఉంది. ఇంకా ఏం చెప్పడానికి లేదు, ఇంకా ప్రెడిక్టబుల్ స్టోరీ. సాంగ్స్ గురించి సినిమా చూడలేం కదా, స్టోరీ ఉంటేనే. స్టోరీ ప్రెడిక్టబుల్ అయినా బట్ ఇంట్రెస్టింగ్, ఎంగేజింగ్ అది వేయలేకపోయిండు. బట్ కాదు, ఇది కూడా ఫ్లాపే ఆబ్వియస్లీ. ఇప్పుడు మీకు వీళ్ళు అసలు సినిమా చూసిన ఫీలింగే లేదు. ఆర్టీసీ క్రాస్ రోడ్ అసలు ఇట్లా పేపర్స్ లేవు, ఏమ్స్ లేవు, అసలు ఎంజాయ్మెంట్ లేదు. ఇంకా ఇప్పుడు అయితే ఇప్పుడు మ్యాట్నీ షో నుంచి పబ్లిక్ కూడా తగ్గిపోతుంది నాకు తెలిసి. అట్లేం లేదన్న, ఇంకా ఇలా సెక్యూరిటీ రీజన్స్ అది ఒక కన్సర్న్. బట్ ఎంజాయ్ చేసే మూమెంట్ కూడా లోపల లేదు అసలుకి. 500 కోట్లని కొడుతుందా? ఎన్ని కోట్లు కొడితే మనకి ఎందుకన్నా, ఇంట్రెస్ట్ మంచిగా నచ్చితే చాలు అంతే. బాగాలేదు అంతే, బాగాలేదన్న సినిమా. అంత ఎక్స్పెక్టేషన్ అంత అయితే లేదు. రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉంది? అండ్ మూవీ ఎలా మొత్తం ఓవరాల్ గా ఎలా అనిపించింది?
choreography is bad, music is bad, songs are bad, everything is bad. Worst direction ever. Yes. మూవీ సూపర్ బ్రో. అంటే ఎలా ఒకసారి చూడొచ్చు అన్న మూవీ. ఎక్కడ బోరింగ్ అనిపించిందా? బోరింగ్ ఏందా? ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ బాగుంది అన్న. అన్న స్టోరీ ఎలా ఉంది? సినిమా బాగాలేదు. రామ్ చరణ్ రెడ్డి కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిజాస్టర్, బిగ్గెస్ట్ డిజాస్టర్. భారతీయ 2 ఇయర్ చేస్తారు, బాహుబలి గేమ్ ఓవర్. గేమ్ చేంజర్ ఏమైనా చేంజింగ్ సూపర్. వరస్ట్ వేస్ట్ రామ్ చరణ్ రెడ్డి కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిజాస్టర్, బిగ్గెస్ట్ డిజాస్టర్. భారతీయ 2 ఇయర్ చేస్తారు, బాహుబలి స్టోరీ ఎలా ఉంది? స్టోరీ యావరేజ్. సంక్రాంతికి ఈసారి మన రామ్ నందన్ వచ్చాడు ఈసారి. ఎక్కడ లాగ్ అనిపించిందా? లాగ్ సెకండ్ హాఫ్ అంతా లాగే.